హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరా పుష్పరాజ్ దర్శనానికి 75 రోజులు మాత్రమే ఉంది డిసెంబర్ 6th అయితే సినిమా రిలీజ్ కాబోతుంది ఐ థింక్ నిజంగా ఇది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఒక పెద్ద బ్లాస్ట్ న్యూస్ అనే అనుకోవచ్చు బికాజ్ రిలీజ్ డేట్ ఒక అయితే 75 రోజులు మాత్రమే ఉండడం కొంచెం ఎక్కడో కొంచెం కన్వీనియన్స్ గా అనిపిస్తుంది నాకైతే బేసిక్గా పుష్ప సినిమా 2021 డిసెంబర్ ఆ టైంలో వచ్చింది ఐ థింక్ మళ్ళీ ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత ఇప్పుడు డిసెంబర్ 6th మళ్ళీ రాబోతుంది 3 years తర్వాత పుష్ప క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు వరల్డ్ వైడ్ దానికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది బేసిక్గా అల్లు అర్జున్ గారికి పుష్పకి ముందు పుష్పకి తర్వాత అనేంతలో అయితే ఈ సినిమా ఆయన లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది మెయిన్గా ఏంటంటే ఇండియన్ వైడ్ కాకుండా వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ కూడా పుష్ప గెస్చర్స్ని ఫాలో అవ్వడం అన్ని దగ్గరలో ఆ గెస్టర్స్ని ప్రజెంట్ చేయడం బేసిక్గా నాకు ఈ డేవిడ్ వార్నర్ వీళ్ళు చూసినప్పుడైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఎందుకంటే ప్రభాస్ గారు లాంటి వ్యక్తులు కొంచెం ఇంటర్నేషనల్ స్టార్స్ అయినప్పటికీ వాళ్ళకి సంబంధించి గెస్టర్స్ ఎక్కడ అదర్ సెలబ్రిటీస్ ఎక్కడ నేను చూడలేదు బట్ అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప మాత్రం ఈ గెస్చర్ ఏదైతే ఉందో ఇట్లా కానివ్వండి స్టెప్ అవ్వనివ్వండి సో ఇలాంటివి అందరూ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ లైఫ్లో అవి యాడ్ చేసుకొని అవి చూపెట్టడం మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పార్ట్ 1కి పార్ట్ 2కి అండ్ ఇంకా పార్ట్ 3కి కూడా ఏవైతే కొన్ని క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయో అది మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది నేను ఒకటి విన్నాను బట్ అది స్పాయిల్ చేయకూడదు కాబట్టి బయట పెట్టట్లేదు బట్ నేనే విన్నదే నిజమైతే థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి 100 to 200% ఖచ్చితంగా థియేటర్లు అయితే బ్లాస్ట్ అవుతాయి ఎందుకంటే ఆ క్లైమాక్స్ అలా చిత్రీకరించారు వాళ్ళు నిజంగా విన్నప్పుడు ఇది జరిగి ఉండుంటుందా అని అయితే నాకు అనిపించింది అంత షాకింగ్ అనిపించింది ఏంట్రా బాబు అంత ట్విస్ట్ ఏంట్రా అంటే ఉంది మ్యాటర్ ఉంది సినిమాలో ఖచ్చితంగా సో నియర్లీ 300 to 400 CR ఖర్చు పెడుతున్నారు పుష్ప 2కి పార్ట్ 1కి 100 to 150 CR ఖర్చు పెట్టిన వీళ్ళు 250 బ్రేక్ ఈవెన్ చేయగలిగారు అయితే ఆ టైంలో కొంచెం టికెట్ ప్రైసెస్ తక్కువ ఉండడం వల్ల సినిమా అంత కలెక్ట్ చేయలేకపోయింది అని అయితే కొన్ని విమర్శలు వినపడ్డాయి అయితే ఇప్పుడు టికెట్ ప్రైసెస్ హైక్ ఇస్తున్నారు కాబట్టి డబుల్ రేట్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి సినిమా 1000 కోట్లు కొడుతోంది అని నమ్మచ్చు ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతోంది అయితే ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న దానికైతే మొత్తానికి వచ్చేస్తుంది 75 days మాత్రమే ఉంది నియర్లీ 2.5 months అంతే సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ కొడుతుంది మెయిన్గా దీని నుంచి ఇంకా కొన్ని అప్డేట్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు యాక్చువల్గా August 15th రిలీజ్ అవ్వాల్సింది బట్ అది ఎందుకో రిలీజ్ అవ్వలేదు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినప్పటికీ వాళ్ళు చెప్తోంది ఏంటంటే డిసప్పాయింట్ అయిన దాన్ని ఖచ్చితంగా మేమైతే భర్తీ అయితే చేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఎలాంటి తీసుకొస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది మెయిన్గా పుష్పరాజ్ ఈ క్యారెక్టరైజేషన్ ఇంకా కొనసాగాలని మొన్న ఒక ఆడియో లాంచ్లో విన్నాను సుకుమార్ గారు 6-7 parts అంటూ వెళ్ళిపోయారు ఆయన నిజంగా చేసినా చూస్తారు బికాస్ పుష్ప క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది సో ఐ థింక్ అదే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీరైతే చెప్పండి నా గెస్ కరెక్ట్ అయితే 1000 crores ఖచ్చితంగా కొడుతుంది పుష్ప 2 అని అయితే వరల్డ్ వైడ్గా నాకు అనిపిస్తుంది మీరు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైట్ మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.